మీరు కార్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అది పెట్రోలా, డీజిలా అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? సో, మీకు ఒక చిన్న క్లారిటీ అయితే నేనిస్తాను. సో, ఫస్ట్ ప్రైస్ పరంగానే వద్దాం. సో, ప్రైస్ పరంగా చూసుకుంటే గనక పెట్రోల్ కార్ అనేది కొంచెం లో ప్రైస్‌లో దొరుకుతది. డీజిల్ కార్ అనేది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా అయితే దొరుకుతది. అలాగే మెయింటెనెన్స్‌లో కూడా చూసుకున్నా సరే మనకి పెట్రోల్ కార్ అనేది మెయింటెనెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ డీజిల్ కార్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. ఇంకా మైలేజ్ విషయానికొస్తే గనక పెట్రోల్ కార్ అనేది మైలేజ్ తక్కువే ఇస్తుంది. బట్ డీజిల్ కార్ అనేది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మంచి టార్క్ కూడా ఇస్తుంది. టార్క్ అంటే పర్ఫార్మెన్స్. మీరు సిటీ డ్రైవింగ్ చేస్తాను. తక్కువలో తక్కువ సిటీలోనే ఎక్కువ తిరిగి లోకల్‌లో ఒక 40 కిలోమీటర్లు తిరుగుతాను. అండ్ షార్ట్ ట్రిప్పులేస్తాను. అంటే చిన్న చిన్న టూర్‌లు ఎళ్తాను అనుకుంటే గనక అప్పుడప్పుడు వెహికల్ తీస్తాను. డైలీ నేను యూజ్ చేయను వెహికల్. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి ఆటిలకి వెహికల్ తీస్తుంటాను బయటికి అనుకుంటే గనక మీరు పెట్రోల్ కార్ తీసుకోండి. లేదు నేను హెవీగా డ్రైవ్ చేస్తాను. డైలీ నేను ఒక 50 కిలోమీటర్లు ఎళ్తాను. హైవే మీద ఎక్కువ డ్రైవ్ చేస్తాను. నేను ఎక్కువ లోడ్‌తో అంటే ఎక్కువ మందితో తిరుగుతాను. నాకు మంచి టార్క్ కావాలి అనుకుంటే గనక మీరు డీజిల్ కార్‌కైతే ఎళ్ళిపోండి. అండ్ ఇంక చూసుకుంటే గనక మనకి పెట్రోల్ కార్ రైడింగ్ అనేది, నాయిస్ అనేది, వైబ్రేషన్ అనేది చాలా స్మూత్‌గా ఉంటది. డీజిల్ కార్‌లు ప్రెజెంట్ బానే ఉన్నాయి. బట్ పెట్రోల్ కార్‌తో చూసుకుంటే గనక ఇంజిన్ అనేది కొంచెం బల్కీగా ఉండి మనకి నాయిస్ అనేది కొంచెం వస్తది. రాను రాను వాడకంలో గూడా. ఇంకా పొల్యూషన్ విషయానికొస్తే గనక పెట్రోల్ కార్ కన్నా డీజిల్ కారే కొంచెం త్వరగా ఇస్తుంది పొల్యూషన్ అనేది. సో, మీకు అందుకనే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము లైఫ్ టైమ్ అనేది ఏదైతే ఉందో పెట్రోల్ కార్‌కి 15 సంవత్సరాలు ఇచ్చారు. డీజిల్ కార్‌కి 10 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ప్రైస్ విషయంలోకొస్తే గనక పెట్రోల్ కార్‌తో పోల్చుకుంటే గనక డీజిల్ కార్ అనేది ఒక 50,000 నుంచి 1.5 లాక్ దాకా డీజిల్ కార్ ఎక్స్‌ట్రా ఉంటుంది. సో, అది మీరు దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ కార్ తీసుకోవాలా? డీజిల్ కార్ తీసుకోవాలా? అని ఫిక్స్ అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.